మనం నిన్న నేర్చుకుంది ఏంటంటే ముందు పార్ట్‌లోని బ్యాట్ స్ట్రెయిట్‌గా ఎలా రావాలి అనేది మనం నేర్చుకున్నాం. బ్యాట్ ఎలాగ స్ట్రెయిట్‌గా ఆడాలి, ఏ విధంగా ఆడాలనేది డ్రైవ్‌లు అనేది చూసాం. ఇప్పుడు ఆ డ్రైవ్‌లు స్ట్రెయిట్‌గా బ్యాట్ అసలు ఎలా తీసుకురావాలి, ఆ బ్యాట్ ఎలాగ స్ట్రెయిట్‌గా వస్తుందో మనం చూద్దాం. ఈ బ్యాట్‌ని మనం ఏం చేస్తామంటే క్రాస్ పెట్టుకోండి, లేకపోతే స్ట్రెయిట్ పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. ఇలాగ మీరు డ్రైవ్ చేసేటప్పుడు ఈ రైట్ హ్యాండ్ ఉంది కదా, రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్‌కి ఈ రైట్ హ్యాండ్ బాడీని అంటే రిబ్స్‌ని టచ్ చేస్తూ రిబ్స్ను ఎలా టచ్ చేస్తూ మీరు ముందుకు తీసుకెళ్ళాలి, అలవాటు చేసుకోండి. అంటే రిబ్స్ టచ్ చేస్తూనే ఉండాలి, అది బయటకు రాకూడదు. రిబ్స్ని టచ్ చేస్తూ మీరు ఎల్బోతోటి ఇది బయటకు వచ్చిందనుకోండి, మీకు బ్యాట్ కూడా సైడ్కి వెళ్ళిపోద్ది. అందుకోసమని మీరు రిబ్స్ని టచ్ చేస్తూ టూ హ్యాండ్స్ని ఒకసారి సర్కిల్ చేయండి. ఆ సర్కిల్ రొటేషన్ అవుతే మీకు డ్రైవ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారా, ఇది ఈ విధంగా చేసుకోవాలి, మీరు ఈ రబ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎల్బోతోని మీరు డ్రైవ్ పక్కగా ఎల్బో కూడా వచ్చేస్తుంది. ఎల్బో డ్రైవ్ కూడా మీరు అది చెప్పకుండానే ఎల్బో డ్రైవ్ వచ్చేస్తుంది. మీరు సైడ్కి తిప్పి మాత్రం డ్రైవ్ చేయకండి. ఈ రిబ్స్లో ఉండే ఈ ఎల్బోని తీసుకెళ్తూ డ్రైవ్ చేయండి. ఈ రెండు చూసారా, ఎల్బో కరెక్ట్గా వచ్చేసింది. మీరు ఎల్బో కూడా మీరు చూసుకోకర్లేదు, ఎల్బో కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది ఈ రిబ్స్లోని మీరు టచ్ చేసుకుని వెళ్తే టూ హ్యాండ్స్ కూడా మీరు చూసారా, ఈ టూ హ్యాండ్స్ చూడండి, ఈ టూ హ్యాండ్స్ని ఇలాగ ఎక్సర్సైజ్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ చేస్తే మీకు కంప్లీట్గా ఇది స్ట్రెయిట్ బ్యాట్ అనేది మీకు వచ్చేస్తుంది. మీరు ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్ మర్చిపోకండి. చూసారా, ఈ టూ హ్యాండ్స్ని లాక్ చేయండి, ఇలా లాక్ చేసి మీరు ఇలాగా ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత బ్యాట్తో చేసినప్పుడు కూడా ఇది రిబ్స్ని టచ్ చేస్తూ అప్పుడు హ్యాండ్ వెళ్తుంది, మీరు స్ట్రెయిట్ బ్యాట్ ఆడే అవకాశం ఉంటుంది. చూసారా, ఈ విధంగా మీరు ఎప్పుడు బయటికి వెళ్ళే అవకాశం ఉండదు. ఇంక చెయ్యి మీరు ఎప్పుడైతే రబ్ చేసుకొని మీరు చేస్తున్నారో, ఈ లాక్ చేసుకొని ఈ ఎక్సర్సైజు ఏ డ్రైవ్ అయినా సరే స్ట్రెయిట్గా వస్తుంది. థ్యాంక్ యూ.